యోనా గారు చెప్పారు అది న్యాయమే, నేను మరణం వరకు కోపంగా ఉంటానన్నారు. యోనా గారు పోయి పట్టణం నినవేకి వ్యతిరేకంగా ప్రవచించి యోనా గారు పోయి పట్టణం బయట ఒక కొంచెం చిన్న గుడిసి వేసుకొని కూర్చున్నాడు. కాలిపోవాలి, అసూరు వాళ్ళు మొత్తం నాశనం అయిపోవాలి, తను చెప్తే నెరవేరాలి, నేను చెప్తే నెరవేరాలి, నేను చెప్తే నీ చేత నెరవేరాలి, నీ ఎవర్రా సోది చెప్పేవాడు. నా దేవుడు చెప్తే నెరవేరుతుంది, నీవు చెప్పినదినే కాదు. నీవు దేవుని నోటితో ఎలా అయినా ఉన్నట్టప్పుడు జరుగుతూ ఉండను, ఇప్పుడు కాదు. బీ ఇన్ కనెక్షన్. యోనాకి ఏం కావాలి అంటే, ప్రభువా నేను చెప్పాను ఇప్పుడు నెరవేరాల్సిందే. నాశనం కొరకు వేచి ఉన్న ఈ నాశన పాత్రుడు. కొందరికి అదే ఇష్టం, నేను చెప్పినట్టు నెరవేరాలి, అది ఏదైనా సరే నెరవేరాల్సిందే. ప్రభు ఏం చేశారంటే తన కొరకు ఒక చెట్టును నాటి పెంచి ఎండ కాసినప్పుడు ఈయన తల మీద కొంచెం నీడ దొరికింది. ఆహా బాగుంది, తన నాటలా తన నీళ్లు పోయేలా, దాని కింద ఉండను. తర్వాత దేవుడు ఒక పురుగుకి చెప్పారు, పురుగు వెళ్ళి, దేవుడి ఏదో పురుగైనా వింటారు, ఏ దుర్గుణ పురుగైనా వింటారు. దేవుడు పురుగుకి చెప్తే ఆ పురుగు పోయి వెంటనే తినేసి ఆ చెట్టు పోయింది, ఎండిపోయింది. నెక్స్ట్ ఎండ వచ్చినప్పటికీ భయంకరమైన కోపం. ఇప్పుడు దేవుడు అడిగారు, ఒక చెట్టలో ఎండిపోయినందున ఆ పురుగుని గురించి నీకు ఇంత కోపమా? ఎందుకయ్యా పురుగు గురించి ఇంత కోపం? పురుగు నిన్ను నసికేస్తా నాకు దొరికితే. పురుగుతో డీల్ పెట్టుకోదు, నీకు సమమైన వారితో డీల్ పెట్టాలి. నీవు సింహం అయితే సింహమును వెదగు. దేవుడు అడిగారు, నీవు నాటకుండా, నీవు పెంచకుండా, నీవు నీళ్లు పోయకుండా ఉన్న చెట్టు అలా పోతే నీకు ఇంత కోపం వచ్చిన మరణం వరకు నేను కోపగిస్తానంట, నాకు ఏదైనా న్యాయమేనంట. అప్పుడు దేవుడు చెప్పారు, యోనా కుడి చేతికి ఎడమ చేతికి వ్యత్యాసమే తెలియని 120,000 మంది అక్కడ ఉంటే వారు నశించిపోవాలని నీవు చెప్తున్నారా? వారి పశ్చాత్తాపటమే నేను ఎదురు చూశాను. ఏ పురుగు ఏ చెట్టును పాడు చేసినను పట్టణం మొత్తం పశ్చాత్తాపములోనికి వస్తుంది. హల్లెలూయా.